सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै। 40వ శ్లోకం, పేజీ నెంబర్ 36. విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. ఇందులో ఈ శ్లోకంలో 10 నామాలున్నాయి. విక్షరో, రోహితో, మార్గో, హేతు, దామోదర. అక్కడ వరకు 5 నామాలు మనం చూసేసాం. ఆ తర్వాత నెక్స్ట్ నాయన సహహ. సహహ అంటే ఇది జనరల్గా మనం మనుషుల్లో, మానవుల మధ్య ఉండేటువంటి సంబంధాల్లో చెప్పుకుంటామే కానీ భగవంతుడికి ఇది చెప్పం. కానీ ఇక్కడ విష్ణు సహస్రనామంలో వ్యాస భగవానుడు దీన్ని ప్రవేశపెట్టాడు. సహహ. సహహ అంటే నాయన సహనశీలుడు, సహనశీలుడు, పేషెన్స్. ఆయనకున్నంత పేషెన్స్ ఎవరికి లేదు ఈ ప్రపంచంలో అని. సహతే సర్వాన్, అందరినీ కూడా సహతే సర్వాన్ అభిభవతి. సహతే సర్వాన్ అభిభవతి క్షమత ఇది సహహ. అది ఇది సహహ అంటే సహతే సర్వాన్ అభిభవతి క్షమత ఇది వా సహహ అంటే అందరినీ కూడాను పూర్ణంగా క్షమించేటువంటి వాడు, సహనశీలుడు. అంటే జనరల్గా ఈ క్షమాగుణం మానవుల్లో ఉండేటువంటి క్షమాగుణంతో దీన్ని పోల్చడానికి అవకాశం లేనే లేదు. ఈయన సహనం వేరే, ఈయన సహనం వేరే. ఉదాహరణకి మనం ఎన్ని తప్పులు చేస్తాం నాయన. నేను ఏ తప్పు చేయలేదనేవాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఎన్నో తెలుసో తెలియకో అనేకమైనటువంటి తప్పులు చేస్తాం. ఆ తప్పులన్నిటినీ కూడాను సహనంతో భరిస్తూ ఉండేవాడు భగవంతుడు. ఇక్కడ మనకి ఎవరైనా చిన్న తప్పు చేసినా మనం ఏదో వాళ్ళని క్షమించాలి, క్షమించకూడదు, వాళ్ళని శిక్షించాలి అంటాం. కానీ భగవంతుని కనుక అట్లా శిక్షించేటట్లయితే మన జీవితంలో నడిచేటువంటి తప్పులైతేనేమి, మనం చేసేటువంటి తప్పులైతేనేమి, మన జీవన విధానం అయితేనేమి,
ఆయన ఎంతగా శిక్షించేసి ఉండాలనో మనల్ని, అలా శిక్షించి ఉంటే ఈరోజు బ్రతికుండే వాళ్ళమే కాదేమో. కానీ జనరల్గా తప్పు చేసిన వాళ్ళు క్షమించరు. ఇప్పుడు ఇంట్లో ఉంటాం, ఇంట్లో చూడండి తమాషా, మన పెద్దవాళ్ళు ఉంటారు, మనం ఏదన్నా కనుక తెలియక ఏదన్నా చేస్తే వెంటనే తిడతారు. అయ్యో మన కుమారుడే, మన కూతురే, మన అల్లుడే, మన కోడలే, ఇవన్నీ చూసుకోరు. ఇది తప్పు చేసావు కదా అని తిట్టేస్తారు, కోప్పడిపోతారు. వాళ్ళ ఫేస్ చూడాలంటే కూడా మనం భయపడిపోతాం. కానీ మనం ఎన్ని తప్పులు చేస్తాం. ఎప్పుడైనా మీరు చూడండి, మీరు ఆలయానికి పోతే మిమ్మల్ని నవ్వుతూ చూస్తాడా, కోప్పడతాడా? ఎక్కడైనా చూసారా ఆయన కోప్పడినట్టుగా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. ఎందుకని? ఇవన్నీ కర్మలు, వీటికి ఫలితాలు ఉన్నాయి, అవన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి కర్మలకు కర్మ ఫలితాలు వస్తాయి, ఆయన రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ, మన బంధువులు కానీ, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇది ఎక్స్ట్రా వాళ్ళకి మళ్ళీ పనిష్మెంట్. ఎందుకని? వాళ్ళు చేసేటువంటి తప్పులకి కర్మఫలం రానే వస్తుంది. అది ఎవరు తప్పించుకోలేరు. కర్మ చేసిన తర్వాత కర్మఫలాన్ని తప్పించుకోలేరు. మనది ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రాగా బాధ వచ్చేటువంటి కర్మఫలం కాక. అందుకని నాకు కూడా పూర్వంలాగా లేకుండా ఎవరినైనా చూస్తే వాళ్ళు తప్పు చేసినా కూడా మనసు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు స్వామి లక్షణం అని నేను అన్నాను, కానీ అయ్యో పాపం వీళ్ళు ఈ బాధను అనుభవిస్తారు కదా, ఈ కర్మఫలాన్ని అనుభవిస్తారు కదా అనేటువంటి ఒక క్షమాగుణం ఏర్పడుతుంది. అది కాబట్టి సహించడం. ఎట్లాగూ సర్వాన్, అందరినీ కూడా సహించడం. అభిభవతి క్షమత, అది వాళ్ళని క్షమించడం. తెలియక తప్పు చేశారు, వాళ్ళకి ఈ విధమైనటువంటి ఫలం వస్తుంది, ఇది దుష్ఫలం వస్తుంది వాళ్ళకి అని కనుక తెలిస్తే వాళ్ళు చేయరు అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఆయన ఎవరి బాధలనైనా ఎన్నిసార్లైనా, ఏమో నాకు అనిపిస్తుంది, తిరుపతికి పోయే వాళ్ళల్లో భగవాన్ నువ్వు నాకు కావాలి అని పోయేవాళ్ళు బహుశా శృతి మందిరంలో వినేవాళ్ళు ఉంటారేమో, కానీ అర్థమవుతుంది, భగవాన్ నువ్వు నాకు కావాలని. ఎవ్వరు పోయినా తిరుపతికి అది ఇస్తావా, ఇది ఇస్తావా, ఇది చేస్తావా, అది చేస్తావా అనే మాటలు మాట్లాడేవాళ్లే. కానీ ఎందుకనంటే భగవంతుని ఆ విధంగా కోరుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏ విధంగా కోరుకున్నా ఫలాపేక్షతో భగవంతుడు ఎన్నిసార్లు కోరుకున్నా పైగా అన్నీ ఆలకిస్తూ ఉంటాడే. కానీ ఎవరి బాధల్ని ఎన్నిసార్లు ఆలకించినా కూడా ఆయన అలసిపోడు. మనం ఎంత చెప్పినా పైగా ఆనందంగా ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడు. అది ఆయన యొక్క సహజ స్వరూపం. కాబట్టి ప్రపంచం ఏ విధంగానా ఉండని, బట్ యు మస్ట్ బీ హ్యాపీ అట్ ఆల్ హ్యాపెనింగ్స్. అది జరుగుతూ ఉంటాయి, కానీ నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం తయారు చేసినటువంటి ప్రపంచం కాదు. మనం మార్చాలనుకున్నంత మాత్రాన ఇది మారేది లేదు. ఇది భగవంతుడు. అందుకని ఆయనకి సహహా. కాబట్టి ఆయన యొక్క కృప వల్లనే ఏమో నేను అనుకుంటా మనలో సహనశక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు లేకపోయినా క్రమేపీ భగవంతుడిని అర్థం చేసుకుంటూ ఉంటే మనలో సహనశక్తి పెరుగుతుంది. పేషెన్స్ తెలియకుండానే మనలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అందరిలో కూడాను ఈ సహనశక్తిని కల్పించేవాడు పరమేశ్వరుడు కనుక ఆయన రూపాలు ఎక్కడ చూసినా, ఇప్పుడు ఎక్కడ కృష్ణుని మీరు చూసినా నవ్వుతూనే ఉంటాడు. దాని అర్థం ఏంటో తెలుసా? జీవితంలో ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు. ఈరోజు ఏం జరిగిపోయింది ఊహకే అందదు. జీవితాలన్నీ ఇట్లాగే ఉంటాయి నాయన. ఎవరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి కర్మఫలం అందుతూ ఉందో మనకు తెలియదు. గతంలో మనం ఎన్నో కర్మలు చేశాం, వాటి ఫలితాలు ఎట్లుండాయో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ ఫలితాలను చూసినప్పుడు గుండె ఆవిరైపోతూ ఉంటుంది. అందుకని ఆలయానికి వెళ్ళి భగవంతుని దర్శించాలి. ఎందుకని ఎక్కడికన్నా పోండి మీరు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూచారు, ఇదిగో ఇలా ఉంటాడు, చూసారా? అంటే ఈ చెయ్యేమో కిందకు చూపిస్తూ ఉంటుంది, ఈ చెయ్యేమో ఇట్లా అంటుంటుంది. అంటే కింద ఏముంది? నా పాదాలని ఆశ్రయించు, నిన్ను చల్లగా చూస్తాను అని భగవంతుడు అంతే. కాబట్టి ప్రతి చోట ఏదో తెలియజేస్తూ ఉంటాడు. పాలసంద్రమున
పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాల సంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా. లోకాలు పాలించి అలసిన దేవా, లోకాలు పాలించి అలసిన దేవా, గాలించలేను మొరవిని రావా. లోకాలు పాలించి అలసిన దేవా, గాలించలేను మొరవిని రావా, పాల సంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా. బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయరూపమని, బాహ్య జగము బాధలమయమని అంతరంగము భయరూపమని, ఆంతరిక భక్తియే అభయప్రదమని, ఆంతరిక భక్తియే అభయప్రదమని, సరిజెప్పుటకు సిరితో గోడి, బాహ్య జగము బాధలమయమని అంతరంగము అంతరంగము భయరూపమని, ఆంతరిక భక్తియే అభయప్రదమని, ఆంతరిక భక్తియే అభయప్రదమని, సరిజెప్పుటకు సిరితో గూడి, పాల సంద్రమున పవ్వళించావా, జాలి లేక నన్ను జార విడిచావా, పాల సంద్రమున. కాబట్టి పాల సముద్రంలో పడుకునేటటువంటి విష్ణుమూర్తిని, విష్ణు సహస్రనామం, ఆయన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? ఇలా పడుకొని ఉంటాడు, అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి, స్వామి ఎక్కడ చూస్తున్నాడో మనకు అర్థమే కాదు, అలా ఉంటాడు, ఒక అర్ధనిమిలితంగా కనపడతాడు ఎక్కడైనా చూడండి మీరు. ఎందుకని అట్లా ఉన్నాడా అని చూసినప్పుడు మనకు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాడు, నాయన నువ్వు ఆనందం కోసం ప్రపంచంలో పరిగెత్తు ఉన్నావు, బాహ్య జగము బాధలమయమని, ఏ బాహ్య ప్రపంచంలోకి నువ్వు పరిగెత్తుతూ ఉండవు, ఇదంతా బాధలమయం, ఎక్కడ చూసినా బాధలే. సుఖం ఎంతో ఉంటుంది, సుఖం అల్పం బహు క్లేశ విషయగ్రాహిణాం నృణాం. ఈ విషయ ప్రపంచంలో పరిగెత్తేటువంటి వాళ్ళకి సుఖం అల్పంగా ఉంటుంది, క్లేశం ఎక్కువగా ఉంటుంది, కష్టం ఎక్కువగా ఉంటుంది అని తెలియజేస్తూ బాహ్య జగము బాధలమయమని, అంతరంగము భయరూపమని. ఇక పోని బాహ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి మనం ఒంటరిగా కూర్చుంటాము, పోని ఇప్పుడైనా ప్రశాంతంగా ఉంటామంటే కుదరనే కుదరదు. ఎందుకని? మన ఆంతర్యం అంతా భయమే, ఎక్కడ చూసినా భయమే. ఏది ఎప్పుడు ఉన్నది పోతుందేమో, రావాలనుకున్నది రాదేమో, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ వీళ్ళు ఎంతకాలం ఉంటారు, ఒకవేళ వాళ్ళు ఉండినా నేను లేకుండా పోతానేమో. ఈ భయాలన్నీ కూడా లోపల నుంచి మనిషిని పీడిస్తూనే ఉంటాయి. చూసి బాహ్య జగము బాధలమయం, అంతరంగము భయరూపం. అది బాధ, ఇది భయం. కాబట్టి
ఆంతరిక భక్తియే, నీకు పరమాత్మతో ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి భక్తిని, ప్రేమపూరితమైనటువంటి భక్తిని మనం కనుక తయారు చేసుకుంటే అది అభయప్రదం. అది అభయప్రదం. కాబట్టి నీకు ఎప్పుడు దానివల్ల భయమే లేదు, బాధలే లేవు. ఇది సరిజేయుటకు సిరితోడి, అమ్మవారిని పక్కన పెట్టుకొని, సిరి లక్ష్మీదేవిని పక్కన పెట్టుకొని ఈ తత్వాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఐకనోగ్రఫీ ఇదంతా కూడాను ఎక్కడ మనం చూసినా, ఏ విగ్రహాన్ని చూసినా, ఏ రూపాన్ని చూసినా, ఏ ప్రతిమను చూసినా ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి సహహా 368 నాయన. 69 మహీధర. మహీధర, మహి అంటే భూమి కదా, మహీం ధరతి ఇది మహీధర. మహీం అంటే భూమి, మహీం ధరతి ఇది మహీధర అంటే భూమిని ధరించేటువంటి వాడు, మోసేటువంటి వాడు అని అర్థం. భూమి ఇప్పుడు తిరుగుతూ ఉంది ఆయన, ఎక్కడ చూసినా మనకు భూమి తిరుగుతూ ఉన్నట్టే కనపడతాయి. ఈ భూమిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అది వదిలేయండి. పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉండాలనో అక్కడ సముద్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండాలనో అక్కడ పర్వతాలు ఉన్నాయి. కానీ భూమి మాత్రం తిరుగుతూ ఉంది, ఇది మనకు తెలుసు కదా, రివాల్వ్ అవుతూనే ఉంది. మరి ఆకాశంలో భూమి తిరిగేటప్పుడు, అంత తీవ్రంగా తిరిగేటప్పుడు దాని మీద ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఇప్పుడు మధ్యలో భూమిలోనే ఉన్నాయి. అలా తిరుగుతూ ఉండేటప్పుడు సముద్రంలో ఉండేటువంటి జలం అంతా కూడాను ఎందుకని దొర్లి పడిపోలేదు? మరి అన్ని పర్వతాలు ఉన్నాయి కదా, హిమాలయ పర్వతం దగ్గర నుంచి, వింధ్య పర్వతం దగ్గర నుంచి ఇన్ని పర్వతాలు మనకు కనపడుతున్నాయి. ఎక్కడ పట్టినా ఆ పర్వతాలన్నీ కూడా కూలిపోలేదేమి? కాబట్టి ఇంతగా అంత స్పీడ్తో భూమి తిరుగుతూ ఉంటే సముద్రంలో ఉండేటువంటి జలం ఒక్క బొట్టు కూడాను విరజమ్మబడడం లేదు, సరేనా? అట్లాగే పర్వతాలు కూలిపోవడం లేదు. కాబట్టి భూమి మాత్రం తిరిగిపోతూ ఉంది. భూమిలో ఇవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. ఎందుకని ఇది జరుగుతూ ఉందని మనం బాగా లోతుకు పోయి ఆలోచిస్తే సైంటిఫిక్గా మనకు అందేది ఒక్కటే, ఏమి లేదు, ఆకర్షణ శక్తి, గ్రావిటేషన్ కదా, పవర్ ఆఫ్ గ్రావిటేషనే కదా. కనుక భూమి ఆకర్షణ శక్తి ఇప్పుడు చెప్పమంటా తిరగడం అయితే జరుగుతూ ఉంది. అది తిరగడానికి శక్తి ఆధారంగా ఉంది. ఆ శక్తి భూమి ఆకర్షణ శక్తిగా ఉంది. ఇది ఒకదాన్ని ఒకటే ఆకర్షించుకుంటూ పోవడం వల్ల అటు పర్వతాలు చెదరడం లేదు, ఇటు నీళ్లు కదలడం లేదు, జీవనం సాగిపోతూ ఉంది. ఆ శక్తి ఎవరిది అనేది ప్రశ్న. ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఎవరు మోస్తున్నారు ఈ భూమినంతా అని అంటే ఆకర్షణ శక్తి. ఆ శక్తి ఎవరికి సంబంధించింది? దట్ ఈజ్ ద డివైన్ పవర్, భగవంతుని యొక్క శక్తి అది, అంతేగాని మానవుని యొక్క శక్తి కాదు. కనుక ఈ శక్తి చేత ఇంత ప్రపంచాన్ని ధరిస్తూ ఉన్నాడు కదా. మహీం అంటే ప్రపంచాన్ని, భూమిని, ధరతీతి, ధరతీతి అంటే దాన్ని ధరిస్తూ ఉన్నాడు. కాబట్టి అందువల్ల అవన్నీ అక్కడ నిలబడి ఉన్నాయి. మనం హాయిగా జీవిస్తూ ఉన్నాం. అవి కనుక తిరిగిపోతూ ఉన్నట్టు పడిపోయినాయి అంటే మాత్రం ఇంకా మనం లేము. కానీ అది జరగనే లేదు, ఇప్పటి వరకు జరగనే లేదు. ఎందుకని? అంత చక్కగా ఈ యొక్క శక్తుల్ని ఉపయోగించేటువంటి వాడు ఎంత శక్తిమంతుడు! సర్వశక్తిమంతుడు, సర్వశక్తిమాన్ ఇది. నెక్స్ట్ 370 మహాభోగ. మహీధర మహాభోగ. భోగ అంటే భాగ్యము అని అర్థం నాయన. భోగ అంటే భాగ్యము అని అర్థం. ఈ భాగ్యం ఏంటి అనేది కూడా మళ్ళీ దాన్ని ఒక రకంగా సామర్థ్యము అని చెప్పుకోవచ్చు, కెపాసిటీ. అట్లాగే వైభవం అని కూడా చెప్పుకోవచ్చు, గ్లోరీ. కాబట్టి ఇది మన యొక్క వైభవం కావచ్చు లేదా సామర్థ్యం కావచ్చు. ఎటువంటి సామర్థ్యం భగవంతుడి కంటే? మహాన్ భోగ. ఆ భోగ, ఆ భాగ్యం ఎట్లాంటిదో తెలుసా? మహాన్ భోగ్యం అస్య.
కాబట్టి అద్భుతమైనటువంటి ఆ భోగం ఆయన దగ్గర ఉంది. అంటే ఈ సృష్టి స్థితి లయాలు ఇవన్నీ అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయి నాయన, అనాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఆయనలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు, ఇంకో శంకర భాష్యంలో ఇంకొక మాట కూడా అంటారు, అవతారేషు అవతారేషు ఇతి అవతారేషు ఇతి వా మహాభాగ భోగ ఇక్కడ మహాభోగ, ఇదే భాగ అంటే భాగ్యం. కాబట్టి పరమేశ్వరుడు ఈ సృష్టి స్థితి లయాలు ఏవైతే చేస్తున్నాడో ఇవన్నీ ఎవరు సహకరిస్తే స్వేచ్ఛతయా. కాబట్టి స్వేచ్ఛగా సృష్టి స్థితి లయం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతున్నాడు గనక ఇది గొప్ప సామర్థ్యము, గొప్ప భాగ్యము, గొప్ప వైభవం. పరమేశ్వరునిలో గొప్ప వైభవం గనక ఈయనని మహాభాగ. 371 వేగవాన్. వేగవాన్ వేగ అంటే జవహ, జవహ స్పీడ్. వేగ జవహ తద్వాన్ వేగవాన్. అది కలిగినవాడు, ధనం కలిగినవాడు ధనవాన్ కదా, బలం కలిగినవాడు బలవాన్ కదా. తద్వాన్ అంటే అది, అది ఏది అని అన్నప్పుడు జవహ వేగ. కాబట్టి వేగము కలిగినటువంటి వాడు, గొప్ప వేగం కలిగినవాడు. బల విచిత్రంగా ఉండేది. ఎందుకంటే అసలు మనం ఇప్పటివరకు ఉపనిషత్తుల్లో మనం విన్నదంతా ఏంటంటే అసలు ఆయన చెలించడు అని, అంతేనా? అచలమా? ఏతు అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రకం అచింత్యం కూటస్థం అచలం ధ్రువం. కాబట్టి ధ్రువం స్థిరంగా ఉండేటువంటి వాడు, చెలించినటువంటి వాడు. ఇక్కడ డిఫరెంట్గా వింటున్నాం అంటే చాలా గొప్ప వేగం కలిగిన వాడు, అంతకన్నా వేగం లేదు అని. అంతకన్నా వేగం లేదంటే వేగం కలిగింది ఏదో కూడా మనం ఆలోచించాలి. వేగం కలిగింది కాంతి, లైట్. లైట్ ఇప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వేగం మనకు కాంతి వస్తూ ఉంది. ఆ సూర్యుడి దగ్గర నుంచి బయలుదేరేటువంటి కాంతి భూమికి చేరడానికి ఎంత పడతా ఉందో టైం ఊహకు అందదు. అంటే ఒక క్షణానికి 1,86,000 మైళ్ళ స్పీడ్తో వస్తూ ఉంది సూర్యుడి దగ్గర నుంచి. ఇంకా అది మనకు చేరేటప్పటికి ఎట్లా? కాబట్టి ఇప్పుడు మనం చూసేటువంటి సూర్యుడు ఇప్పుడుండే సూర్యుడు కాదు నాయన. ఇప్పుడు మనకు దీన్ని క్యాల్కులేట్ చేసుకోవాలి మనం. సూర్యుడికి మనకు ఉండేటువంటి దూరం ఎంత, డిస్టెన్స్ ఎంత. కాబట్టి ఇప్పుడు నేను చూస్తున్నానంటే అక్కడి నుంచి వచ్చినటువంటి కాంతి వల్ల నేను చూడగలుగుతూ ఉన్నా సూర్యుడిని. కాబట్టి ఇది ఎంత టైం అయింది బయలుదేరి సూర్యుడి దగ్గర నుంచి, ఇదంతా మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఊహకు అందదు. అంత వేగం కలిగినటువంటిది కాంతి, లైట్. లైట్ ట్రావెల్స్, అందువల్ల లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ అనేది కూడా ఉంటుంది ఒక వాక్యం. ఎందుకంటే అంత తీవ్రంగా పోతావు కదా. నేను అడుగుతా మిమ్మల్ని, ఆ వెలుతురు కంటే కూడా, కాంతి కంటే కూడా స్పీడ్గా పోయేది ఎవరు? బోలో కదా, మనసు. ఆ మనసు కదలడానికి ఆధారం ఎవరు? వృత్తి రూపంలోనే కదా కదలాలి. దానికి ఆధారం ఎవరు? పరమేశ్వరుడే కదా. మరి చైతన్యం పరమేశ్వరుడే కనుక ఆధారం అయితే ఆయనకన్నా ముందు అది ఎట్లా పోద్ది? ఆయన వల్ల కదిలేది. కాబట్టి కాంతి కన్నా వేగం కలిగినటువంటి వాడు వేగవాన్. అంతేకాదు, మనసు కంటే కూడా, వృత్తి కంటే కూడా వేగం కలిగినటువంటి వాడు అది అని అర్థం. కాబట్టి తేజస్వరూప అని చెప్పుకోవచ్చు మనం ఆయన్ని, తేజస్వరూప. కానీ ఉపనిషత్తు డిఫరెంట్గా పోతా ఉంది. గతంలో నేను చెప్పాను, మర్చిపోయి ఉంటారు మీరు. అనేజదేకం ఏది? ఈశవశ్యం. అచ్చా అచ్చా. అనేజదేకం మనసో జవీయ. అనేజదేకం కదా, అంటే అనేజత్. అనేజత్ అంటే అచలం, చలించినటువంటిది. అనేజత్. ఏకం అంటే ఒకటే. అది ఒకటే కనుక చలించదు. ఎక్కడికి చలించాలి?
ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడ కదిలానంటే ఇక్కడ లేను కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి, స్పేస్ ఉంది కనుక. కానీ అంతటా నేనే నిండి నిబిడీకృతమైనప్పుడు ఏకహ ఎట్లా కదలాలి నాయన? కదిలే అవకాశం లేదు. అందువల్ల అనీజత్ ఈశవశ్యం అనీజత్ ఏకం మనసో జవీయ. జవీయన్ అంటే గొప్ప వేగం కలిగిన వాడు అని అర్థం. జవీయన్ అంటే జవహ అంటే వేగం, జవీయన్ అంటే గొప్ప వేగం కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు కదా, చైతన్యం. అందువల్ల అది మనసు కన్నా కూడా వేగం కలిగినటువంటిది. ఇదేంటి స్వామీజీ చైతన్యం ఎట్లా కదులుతుంది? అందుకని ఏ జతి తర్వాత చూడు, ఏ జతి నైజతి అర్థం చేసుకోండి. ఏ జతి అంటే కదులుతుంది, ఇట్ మూవ్స్. అనేజతి అంటే అదే నైజతి, నా ఏ జతి, ఏ జతి కదులుతుంది, నైజతి నా ఏ జతి అంటే కదలదు అని అర్థం. అంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? అయ్యా కదిలేది ఏంటి, కదలంది ఏంటి? కదిలింది అంటే ఉపాధి ఉంది అని అర్థం. క్లియర్నా? అంతే, కదిలింది అంటే ఉపాధి ఉంది. కదలకుండా ఉందనుకో, దట్ ఈస్ ద ప్యూర్ కాన్షియస్నెస్, అది శుద్ధ చైతన్యం. కాబట్టి శుద్ధ చైతన్యంగా ఏదైతే కదలకుండా ఉందో, చలించకుండా ఉందో, అదే ఉపాధి సహితంగా చలిస్తూ ఉంది. కాబట్టి ఈ రెండు కూడాను అదే ఉపాధి స్థాయిలో ఏది మనసు. అందువల్ల మనసు కాంతి కన్నా ముందు పోద్దని ఎట్లా చెప్తాం? ఉపాధి అది కూడా చైతన్యం యొక్క శక్తే. మనసు పోయేది కూడా వృత్తి, కానీ అది ఏ జతి కదులుతూ ఉంది. కారణం ఉపాధి గనక. ఉపాధి అయినటువంటి మనసు కదులుతూ ఉంది. స్వరూపం దగ్గరకు వచ్చేటప్పటికి స్వరూప స్థితిలో కదిలే అవకాశమే లేదు. అది చైతన్యంగా మనకు తెలుస్తూ ఉంది. 371 వేగవాన్. 372 అమితాశన. అమితాశన అశనం అంటే ఏంటి? ఆహారం కదా అశనం. మనకు ఒక పదం వచ్చింది, మితాహారం అని వచ్చిందే మనకు. మితాశనం, మితాశనం. అశనం అంటే ఆహారము, మిత అశనం అంటే మితము హితము. కాబట్టి మితమైనటువంటిది లిమిటెడ్ అని అర్థం. ఏనైనా మిత అశనం, మితాశనం. ఇది మనం తీసుకుంటారు. గీతలో క్లియర్గా చెప్పాడు కదా, నాయన మీరు ఆహార విహారాలు ఎందు ఈ విధంగా ఉండాలి, యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ఇవన్నీ చెప్పారు కదా మనకు. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు సాధనలో అవన్నీ ఆచరించాలి. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి మితాశన నయ ఏంటో తెలుసు ఆయన? అమితాశన, మితాశన, అమితాశన. అర్థమవుతుంది అంటే మితం లేదు, అమితంగా. మనం అంటాం ఒక్కోసారి వాడు అమితంగా తింటాడండి. అమితం అంటే దాన్ని కొలవడానికి లేదు. మితమైతే కొలవచ్చు. ఆయన ఎంత ప్లేట్ మీల్ అండి, ఫుల్ మీల్ అండి, ఇది అది చెప్పచ్చు. కానీ అమితాశన అన్నప్పుడు మితం లేనిటువంటి ఆహారము అని అంటే అది ఎంతో మనం చెప్పడానికి సాధ్యపడదు సార్. అమితాశన ఎక్కడది అంటే సర్గకాలే, సంహార సమయే. సంహార సమయే విశ్వం అశ్నాతి అంటే మింగేసేవాడు కంప్లీట్గా. సంహార సమయే విశ్వం అశ్నాతి ఇది అమితాశన. కాబట్టి ప్రళయకాలంలో జరుగుతుంది కదా సృష్టి. ఎప్పుడైతే జరిగిందో, స్థితి ఎప్పుడైతే కొనసాగుతూ ఉందో, ప్రళయం అనేది వచ్చి తీరుతుంది. ప్రళయకాలే సంహార సమయే, ఆ ప్రళయకాలంలో సమస్తాన్ని ఆయన ఆరగించేస్తాడు కదా. ప్రళయంలో ఏం మిగులుతుంది? ఏం మిగల. ఎక్కడికి పోయింది? ఆయనలోకే పోయింది. అందువల్ల ప్రళయకాలంలో ఎప్పుడైతే ఇదంతా కూడాను సంహారం అయిపోతూ ఉంటుందో, ఆ సంహార సమయంలో ఇదంతా ఎక్కడికి పోయిందంటే పరమేశ్వరుడిలోకి పోతుంది కనుక అదంతా భోంచేశాడా? అబ్బో ఏమో ఆయన గర్భంలోనే ఉంది, వస్తుంది తర్వాత మనకు. ఆయన గర్భంలోనే ఉంది కనుక ఆయన అమితాశన.
అమితమైనటువంటి ఆహారం తీసుకునేవాడు. క్లియర్నా? అంటే విశ్వాన్నంతా భక్షిస్తాడు ఆయన, అంతే, ఇంకేం లేదు. ఆయన భక్షిస్తాడు అని కర్తృత్వాన్ని ఆపాదించడం కన్నా ఈ విశ్వం ఎక్కడికి పోతుందని కూడా మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఏది ప్రళయకాలంలో ఈ విశ్వం అంతా ఏమైంది? పరమేశ్వరుల్లోకి వచ్చింది. ఎందుకని పరమేశ్వరుల్లోకి పోతుంది? అక్కడి నుంచే వచ్చింది కనుక. సింపుల్ రీజన్. క్లియర్నా? నెక్స్ట్